హలో అందరికీ. కొంచెం సేపు ఫ్యాక్ట్స్ గురించి ప్లస్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. మీరు 20-30 ఇన్ బిట్వీన్ ఉన్నారా? ఆ ఏజ్‌లో ఉన్నారా? అయితే మీరు అస్సలు మీ టైంని వేస్ట్ చేయొద్దు. అంటే నేను చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే 30 తర్వాత మనం ఏం సాధించలేమా? అంత ఎబిలిటీ ఉండదా అని మీరు అనుకుంటారేమో. నేను అలా చెప్పట్లేదు. బట్ మనకేంటంటే లైఫ్ అనేది బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని సెపరేట్ చేసుకుంటే, బిఫోర్ మ్యారేజ్ అంటే అప్పుడుండే ప్రాబ్లమ్స్ వేరు. బట్ అవి మన మైండ్‌కి రీచ్ అన్నమాట. అంటే నేను అట్లా కూడా చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, బాధ్యతలు గానీ అవి గానీ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, మనము ఎంతమంది మనలో రిగ్రెట్స్ అనేవి లేకుండా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అంటే అందరూ 100% ఉండరు. ఏదో ఒక రిగ్రెట్ అయితే ఉంటుంది. బట్ మనము వాటి గురించే ఆలోచిస్తూ లైఫ్‌ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ళలేము కదా! సో, అట్‌లీస్ట్ కొన్ని కేసెస్‌లో అయినా రిగ్రెట్స్ లేకుండా ఉండాలంటే మన లైఫ్‌ని మనము 20స్ నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే అందరికీ చెప్పే పని లేదు. అందరూ చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. బట్ ఒకప్పుడు ఇలా ఉండేది కాదనమాట. సో, ఏంటంటే మనము రియలైజ్ అయ్యే టైంకి ఏమైనా జరగొచ్చు. అయ్యో! నేను ఇలా చేసుంటే బావుండేది నా 20స్‌లో, అలా చేసుంటే బావుండేది అంటే ఆ ఏజ్ గానీ, ఆ టైం గానీ మళ్ళీ బ్యాక్‌కి రాదు గదా! అందుకని మన ప్లానింగ్ అనేది బావుండాలి. బట్ అందరికీ అంత రియలైజేషన్ ఉండదు కాబట్టి, సో, లేదు ఇప్పుడు మనం బావున్నాం కదా! తర్వాత చూసుకోవచ్చులే అని మనం అనుకుంటే హూ నోస్ మనకు తర్వాత హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఇంకేదన్నా జరగొచ్చు. సో, మనం రిగ్రెట్స్ లేకుండా లైఫ్‌ని లీడ్ చేయాలి అంటే అట్‌లీస్ట్ కొన్ని మనము ప్లాన్ చేసుకోవాలి. సో, లైఫ్‌లో వచ్చే ఏ ఆపర్చునిటీస్‌ని అట్‌లీస్ట్ కొన్ని ఆపర్చునిటీస్ అయినా మనం అస్సలు మిస్ చేసుకోవద్దు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవి చాలా బాగా యూజ్ చేసుకోవాలి వాటిని. అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం అవసరమా అంటే యెస్, కొన్ని కేసెస్‌లో ఖచ్చితంగా మనల్ని మనం అట్‌లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ముందైనా ప్రూవ్ చేసుకోవాలి. అంటే అలా ప్రూవ్ చేసుకోవాలా? లేకపోతే మన గురించి తెలీదా? అంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇవన్నీ గూడా మనము లైఫ్ లీడ్ చేస్తుంటే అర్థమవుతుంది. యెస్, మనల్ని కొన్నిసార్లు మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనము ఎలాంటి ఛాన్సెస్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినవి అస్సలు మనం మిస్‌యూజ్ చేసుకోకూడదు. ఇంకా వీటి గురించి మాట్లాడుకుందాం.